3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే సార్. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ ఆన్ సార్. రెడీ. యా ఫెంటాస్టిక్. ట్రెక్కింగ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. సిటీలో 40% ఆక్సిజన్ ఉంటుంది, ఇక్కడైతే 80% ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది. అలా అయితే అందరం ఇలా ఐసీయూలో జాయిన్ అవుతాం. అక్కడైతే 100% ఆక్సిజన్ దొరుకుతుంది. చల్లటి సాయంకాలం వేళ హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ అడిక్ట్. సో ఈ రోజు మనం అయితే అట్ ప్రెసెంట్ గచ్చిబౌలిలో ఉన్నాము. మనకి టైం అరౌండ్ 3 అట్లా అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి అరౌండ్ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న అనంతగిరి హిల్స్ లో ఒక రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. అట్ ప్రెసెంట్ మనం అయితే ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ వస్తే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి. గూగుల్ మ్యాప్స్ లో అరౌండ్ మనకి ఇక్కడ నుంచి ఒక 2 hours చూపిస్తుంది డెస్టినేషన్ రీచ్ అవడానికి. ఇంకా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇప్పుడైతే టైం అరౌండ్ మనకి 6:30 అయిపోయింది. సన్సెట్ అయితే అయిపోయింది మేము వచ్చిన టైంకి. అండ్ మనకైతే వెనక ఉన్న టెంట్స్ మేబీ ఇప్పుడు కనిపించకపోవచ్చు. నేను మార్నింగ్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ మనకి 3 షేరింగ్ ఉంది, 6 షేరింగ్ టెంట్స్ ఉన్నాయి. రాగానే లోపలికి ఈ బ్యాండ్ వేసారనమాట. అంటే ఎంట్రీ పాస్ కి బ్యాగ్స్ అన్ని టెంట్ లో పెట్టేసి ప్రశాంతంగా అక్కడ చాయ్ అండ్ సమోసా ఇస్తున్నారు. స్నాక్స్ కంప్లీట్ చేసుకొని అక్కడ క్రికెట్ ఇండోర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చాయ్ బాగుంది. దూరం ట్రావెల్ చేసి వచ్చి ఒక కప్ ఆఫ్ చాయ్ పడితే మాత్రం క్రేజీ ఉంటది. ట్రిక్కింగ్ అంటే ఇవి బొంగు బోసాన్ని దొడుకు వస్తుంది. ఇప్పుడు ఏదో ట్రిక్కింగ్ లేదు, ఏం లేదు. ఇది బీజేపీ. నీకు నేను సన్సెట్ చూపించిన కార్ లో, నువ్వు చూడలే, నిద్రపోయినావు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న ఇదేందా వెనకలు పెట్టాడు, ఏం పాటలు అసలు అన్ని మార్నింగ్ కనిపిస్తాయి. మనకి ఇక్కడ గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. మనం వెనుకుంది కదా షటిల్, కొంచెంసేపు ఆడేసి అట్లా వచ్చామన్నమాట. వెనక వాలీబాల్, అటుపక్క వచ్చేసరికి క్రికెట్ నెట్ కూడా ఉందన్నమాట. అలానే మనం వెనుకున్నది వచ్చేసరికి రోప్ క్లైంబింగ్ ఏదో అది. సో ఇవన్నీ మనం మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. బేసిక్ గా ఇప్పుడు చీకట్లో అంత కనిపించట్లే. ఇద్దరు పాపం ఓడిపోయారు నాతో అవలేలాగా. నైట్ 2కి జూమ్ మీటింగ్ రండి, నేర్పిస్తా. ఎద్దులాగా ఉన్నారు, రంగులు రాట్నం ఎక్కించారు. రే చిన్నదిప్పాయి, నాకేం భయం లేదు. సత్తి భయపడతాడని నేను ఆలోచిస్తున్నా. సత్తి భయపడద్దు, ఇవన్నీ సహజమరా. రే ఫాస్ట్ తిప్పబాయ్, నేను చిన్నప్పుడే తిరిగిన ఇలాంటివన్నీ. కొంచెం సో ఇప్పుడు మన వెనక డీజే అయితే రన్ అవుతుంది కదా. సో కొంచెం క్యారమ్స్ అలా ఆడేసుకున్నాము. ఇక్కడ మనకి లైవ్ పాటరీ ఉందన్నమాట. సో మట్టితో మనకి నచ్చినట్లు చేయిస్తున్నారు. ఫెల్ సమ్ వాట్ ఇంట్రెస్టింగ్, అది చేద్దాము. అలానే ఆల్రెడీ వెనక క్యాంప్ ఫైర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అక్కడక్కడ. ఈ పాటరీ అయిపోయాక వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చి క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని కొంచెంసేపు అలా చిల్ అయ్యేసి తిరిగితే లాస్ట్ లో ఒకసారి క్రికెట్ ఆడదాం అనుకుంటున్నాం. అది కూడా చూసి ఏం చేద్దాం. మనమైతే ఆ పాటరీ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాం అనమాట. అంటే ఫుల్ ఆకలి అవుతుంది. ఈవినింగ్ కూడా ఏం తినలేదు, డైరెక్ట్ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసరికి నైట్ 11-12 దాకా ఉంటుంది అనమాట ఈ బఫే సెక్షన్ ఏదైతే ఉందో ఫుడ్ రిలేటెడ్. సో ఇక్కడ బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంది. నేనైతే వెజ్ కొంచెం, నాన్ వెజ్ కొంచెం వేసుకొచ్చిన. బగారా రైస్ కామన్ వెజ్ అండ్ నాన్ వెజ్ లో. పన్నీర్ కర్రీ ఇచ్చారు, అలానే చికెన్ కర్రీ అండ్ వంకాయ కర్రీ. సో ఆకలి అవుతుంది, ఫస్ట్ ట్రై చేద్దాం. బగారా రైస్ అయితే ఫ్లేవర్ ఓకే ఉండే. అంటే ఇది మనకి చాలా బల్క్ గా చేస్తారు కదా, టేస్ట్ కొంచెం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఫుడ్ అయితే మనకి కంప్లీట్లీ అన్లిమిటెడ్. ఇప్పుడే అక్కడ ఫైర్ క్యాంప్స్ కూడా స్టార్ట్ చేసినారు. సో తినేసి కొంచెం సేపు క్రికెట్ ఆడుకొని ఫైర్ క్యాంప్ దగ్గర చిల్ అయ్యేసి పడుకోవడమే. అదే మనం ఏదైతే టెంట్స్ లో ఉంటున్నామో అక్కడ మనకి ఎటువంటి పవర్ సప్లై ఉండదు. ఛార్జింగ్ ఏమైనా పెట్టుకోవాలంటే ఒక కామన్ పాయింట్ ఒకటి ఉందన్నమాట. ఇందాక క్యారమ్స్ ఆడాం కదా, సో అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫుడ్ అయిపోయాక కొంచెంసేపు క్రికెట్ అయితే ఆడుకున్నాం అనమాట. సో ఫైనల్లీ లాస్ట్ ఇక్కడ ఫైర్ క్యాంప్ అయితే వేశారు. సో ఈ ఫైర్ క్యాంప్లో ఒక 10 minutes అట్లా స్పెండ్ చేసి రెస్ట్ తీసుకుంటాము. అంటే మార్నింగ్ సన్ రైజ్కి లేపుతా అన్నారు. హలో ఫుడీస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనంతగిరి హిల్స్. సో మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ సన్ రైజ్ చూసేకి వెళ్తున్నాం. జగ్గు సన్ రైజ్ అంట. సూర్యుడు వచ్చేసాడు 5 అన్నాడు, 6:30 అయిన టైం. దీనికి వచ్చిన మన నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. సో మనకి ఇది ఒక చిన్న స్ట్రెచ్ ఉందన్నమాట ట్రెక్కింగ్ది. అంటే చిన్న కొండ మీద రూట్ చేసినాడు. ఇక్కడ మొత్తం గుట్టల్లాగా ఉన్నాయన్నమాట స్టోన్స్తో. ఎక్కితే మాత్రం రోప్ వచ్చేస్తుంది. ట్రెక్కింగ్ అయితే మరీ ఎక్కువ ఏం లేదు, బట్ అయితే కొంచెం పైకి ఉందో స్లోప్, అది మాత్రం చాలా కష్టంగా ఉంది. సో పైకి వస్తే ఇలా మొత్తం ఇలా ఉంది. వచ్చేసాడు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాకవా, నిజంగా మా ఊరు బెటర్. మా ఊళ్ళో కొండలు ఎక్కినట్టే ఉంది. జస్ట్ కొండ ఎక్కినా సూర్యుని వచ్చినాం. Emotional damage. సో ఇప్పుడైతే ఇక్కడ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. నైట్ మనకు వచ్చేసరికి స్టార్టింగ్ కొంచెం స్లో అనిపించింది. సో ఓవరాల్ వైబ్ అయితే మంచిగా ఉండే. అంటే బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకైతే చాలా బెస్ట్ ప్లేస్. మనకి నైట్ అరౌండ్ 12 దాకా అయితే డీజే కూడా రన్ అవుతుంటది. సో ఇంకా ఫుడ్ గురించి చెప్పాలంటే ఫుడ్ ఓకే టేస్ట్. సో మనకి ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి అనమాట, కూల్ డ్రింక్స్, బార్బిక్యూ షాప్స్ అలా ఉంటాయి. సో మనం వాటికి సపరేట్ గా పే చేసి మనం అయితే తీసుకోవచ్చు. ఇది వచ్చేసరికి హరివిల్లు రిసార్ట్. సో నేను గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్లేస్ చేస్తా, చెక్ చేయండి. ఇంకా కింద సైక్లింగ్ కూడా చేస్తున్నారు. ఇది అయిపోయాక అక్కడికి వెళ్ళి అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫైనల్గా మనం అయితే ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయ్యింది. పూరి, ఉప్మా,
పూరిలోకి కాంబినేషన్ చనా కర్రీ అండ్ చట్నీ ఇచ్చారు. సో ఇదైతే ట్రై చేద్దాము. జగ్గు ట్రెక్కింగ్ ఎట్లా చేసింది? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? కొండ ఎక్కినాం. సత్తిగా నీ ఎక్స్పీరియన్స్ చెప్పరా. చాలా కష్టం అనిపించింది, వెళ్తున్నట్టు ఈజీగా అనిపించింది. ఇంకా వచ్చినప్పుడు ఇంకా చాలా ఈజీగా అనిపించింది. అసలు అలాంటి కొండలు ఎక్కడ ఫస్ట్ టైం. మీరు థ్రిల్ ఉందానంటే ఇక్కడ రావాల్సింది, చిల్ అవ్వడానికి ఇంటికాడ ఉండాల్సింది. ప్రమోషన్ నీకా నాకా? ఏది చెప్పినాడు దానికని తప్ప పాపం ఏదో ఎక్స్ప్లెయిన్ ఇచ్చినాడు రివ్యూ. నేను కూడా ఎలివేషన్స్ తీయలేదురా. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అరే సత్య ఎక్స్పీరియన్స్ ఎట్లుందిరా ఇక్కడ? పీస్ఫుల్గా ఉందా? సరే ఇప్పుడు నువ్వు ఒక 2000 పెట్టుకొని వచ్చినావు, నీకు ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం వర్తా? అంటే నాట్ వర్తా.